హాయ్ అండి, నా పేరు డాక్టర్ జి అజయ్ కుమార్, సెంటినీ హాస్పిటల్స్ లో యూరాలజిస్ట్ అండ్ పీడియాట్రిక్ యూరాలజిస్ట్. ఇవాళ ముఖ్యంగా మనం చిన్నపిల్లల్లో 2 బీజాలు ఉంటాయి. సో అవి మనకి నార్మల్ గా పుట్టుకతో కిందకి డిసెండ్ అవునప్పుడు దాన్ని అన్డిసెండెడ్ టెస్టిస్ అంటాం అనమాట. సో దాని గురించి మాట్లాడుకుందాం. ఇది మనకి ఏంటంటే సుమారుగా పుట్టే పిల్లల్లో చాలా రేర్ అబ్నార్మాలిటీ ఇది. సో కంజనైటల్ అబ్నార్మాలిటీ అంటాం, చాలా రేర్ అబ్నార్మాలిటీ. సో మనకి యూజువల్లీ పుట్టగానే మగ పిల్లల్లో 2 బీజాలు అంటే 2 టెస్టిస్ మనకి యూజువల్లీ స్క్రోటమ్ లెవెల్లో అంటే కింద 2 దిగి ఒకే లెవెల్లో ఉంటాయి అన్నమాట. సో అది పుట్టుకతో ఉన్నప్పుడు ఏంటంటే ఒకసారి 2 బీజాలు దిగిపోవచ్చు, ఒకసారి ఒక బీజం పైనుండి ఒక బీజం దిగొచ్చు అనమాట. సో దాన్ని అన్డిసెండెడ్ టెస్టిస్ అంటాం. సో ఇది ఎవరిలో వస్తుందంటే ముఖ్యంగా మనకి మ్యాటర్నల్ ఏజ్ అంటే తల్లి ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మనకి పిల్లోడు పుట్టేటప్పుడు లో బర్త్ వెయిట్ అంటాం. సో ప్రీమెచ్యూర్ బేబీ. సో వీళ్ళలో ఏంటంటే మనకి హార్మోనల్ ఇష్యూస్ వల్ల టెస్టిస్ కింద స్క్రోటమ్ లో దిగాల్సింది హ్యాంపర్ అవుతుంది అనమాట. ఇది చాలా రేర్ అబ్నార్మాలిటీ, బట్ ఇది కూడా వన్ ఆఫ్ ది థింగ్ మనం కంపల్సరీ గుర్తించి పుట్టగానే ఇది మనం పేరెంట్స్ కి చెప్పి అది ఫాలో అప్ చేసుకొని ఉండాలి. మనకి ఏంటంటే యూజువల్లీ 6 to 12 months లో దిగిపోతాయి, దిగని బీజాలు కూడా దిగిపోతాయి. సో 6 to 12 months తర్వాత కూడా దిగనప్పుడు మనం కంపల్సరీ దీన్ని ఇవాల్యుయేట్ చేసుకొని సర్జరీ రూపంలో కానీ కిందకి తీసుకొని వచ్చి చేసుకోవాలన్నమాట.